సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. కాదు నార్మల్గా అంటే నేమ్ వచ్చింది, మంచి నేమ్ ఉంది, మంచి ఫన్ చేస్తావని ఉంది. కానీ ఈ కన్ఫ్యూజన్ అనేది కానీ పిల్లలతో కామెడీ చేస్తున్నప్పుడు కూడా నేను కొంచెం అప్పుడప్పుడు కొన్నిసార్లు దించి వీళ్ళ కామెడీ బాగుంది, నీ కామెడీ ఎక్కడ ఉంది అప్పట్లో ఇలాంటి మాట. మరి నీకు అనిపించలేదా ఏదైతే ఏముంది మంచి క్వశ్చన్ అడిగారు షో. నేను చాలా మంది కూడా నా టీం చూసినప్పుడు జీవన్ బాగా చేస్తున్నాడు, జీవన్ లేకపోతే వెంకి టీం లేదు, జీవన్ చేయబట్టే ఉన్నది అని అన్న టైంలో జీవన్ టీం లీడర్ చేశారు. తర్వాత నా దగ్గర పంచ్ ప్రసాద్ వచ్చాడు. జీవన్ టీం ఏంది జస్ట్ 3 వీక్స్కే కొలాప్స్, కొన్ని రోజులకి కొలాప్స్ అయిపోయింది. బట్ వెంకి టీం అట్లనే. అప్పుడేమన్నా పంచు ప్రసాద్ హైలైట్ ఫైన్ అయ్యాడు. ఏమో పంచు ప్రసాద్ చేయబట్టి వెంకి ఉన్నాడు, పంచు ప్రసాద్ చేయబట్టి లేకపోతే వెంకి టీం లేదు అన్నారు. తర్వాత పంచు ప్రసాద్ టీం లీడర్ వచ్చాడు, వాడు కొన్ని రోజులు చేశాడు. తర్వాత ఆరోగ్య కారణం ఆ టీం పాపం అది అయిపోయింది ఆరోగ్య కారణాలలో. బట్ వెంకి ఉన్నాడు. తర్వాత ఇమ్మాన్యుల్ వచ్చాడు. ఇమ్మాన్యుల్ చేయబట్టి వెంకి టీం ఉంది, ఇమ్మాన్యుల్ చేయబట్టి వెంకి టీం ఉందంటే ఇమ్మాన్యుల్ టీం లీడర్ అయ్యాడు. తర్వాత నా దాంట్లోకి తాగుబోతు రమేష్ అని వచ్చాడు. రమేష్ చేయబట్టి వెంకి టీం ఉంది, రమేష్ చేయబట్టి అంటే ఇక్కడ అదంతా కాదు, రాసేది నేను, చేపిచ్చేది నేను నుంచి నాకు ఇది కావాలి, ఇప్పుడు నేనే రాసుకోవాలి, నేనే చేయాలి అంటే అది కరెక్ట్ కాదు. సో నాకు టీం లీడర్ ఉంది శివ. సో నా పక్కన నా కో ఆర్టిస్ట్ను నేను లేపుకున్నా, అదే అనుకోలేదు చాలామంది. ఈవెన్ ఇప్పటికి వెళ్ళినా ఇప్పుడు ఏమో తాగుబోతు రమేష్ అన్న క్యారెక్టర్ నేను చేస్తా, వాడి ఇప్పుడు ఇమ్ముకు రాసిన క్యారెక్టర్ నేను చేస్తా, ప్రసాద్కి రాసిన క్యారెక్టర్ నేను చేస్తాను, సూట్ అవుతుంది. నేను అనేది ఏంటంటే నా టీం నిలబడాలి, నా టీం మెంబర్స్ నిలబడాలి. మీకు తెలుసో తెలీదో, ఒకసారి తాగుబోతు రమేష్ మీద రాసేవాడిని, ఒకసారి హరి మీద రాసేవాడిని, ఒకసారి సాయి మీద రాసేవాడిని, ఒకసారి బాబీ మీద రాసేవాడిని. అందరికీ సమానంగా తీసుకుంటే వెళ్ళా. నేను ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించాలి. చాలా మంది అనుకున్నారు వీళ్ళు ఆయనకు ప్లస్ పాయింట్ అనుకున్నారు. కానీ ఒకటి శివ, ఇప్పుడు నువ్వు టీం లీడర్ అయినప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తా అంటే లేదు అది నాకు కరెక్ట్ ఉంటుంది అనగలవా? అది నేను రాసా, వాళ్ళకు నేను రాసా. కానీ తెలియాలి కదా, తెలిసినా తెలియకపోయినా నో ప్రాబ్లం, నా టీం అనేది షైన్ అయిందని అనుకున్నాండాలి. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి నా దగ్గరకు వచ్చినా సరే నేను సెకండ్ లీడ్కి ఎక్కువ ఎందుకు రాసా అంటే నేను రాసుకోవాలి, నేను రిహార్సల్ చేయించుకోవాలంటే నేను మెయిన్ లీడ్ గుండి వీళ్ళందరినీ రిహార్సల్ చేయించడం కరెక్ట్, అది నాకు అనిపించలే. సో నా మేరకు నేను చేశాను. అట్లా అని టాపిక్స్ మాట్లాడుతుంటే నాకు మంచి గుర్తొచ్చింది, చమక్ చంద్రన్ ఏమైపోయాడనా? అమ్మో చెప్పచ్చో లేదో తెలీదు. అతి త్వరలో చంద్రన్న ఒక 3 సినిమాల్లో హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. బా అవునా? అది చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ అని అంటే తీసుకున్నాడు అన్న. ఏంటంటే ఇప్పుడు నేనున్నాను డార్లింగ్, నా మీద జబర్దస్త్ అన్న ఒక ముద్ర ఉంది. నన్ను కొత్తగా ఒక విలన్గా చూడాలంటే నేను కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వాల్సిందే. ఈవెన్ శివ ఉన్నాడు. ఎప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు. కొంతమంది మన దాంట్లో పేరు పొందిన యాంకర్స్ ఉన్నారు, వాళ్ళు సడన్గా హీరోగా వచ్చేసరికి ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు. కొంతమంది కమెడియన్స్ ఉన్నారు, సడన్గా హీరో అయ్యేసరికి కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోయాం. కొన్ని రోజులు బ్యాక్ అయిపోవాలి. ఈడు ఏమయ్యాడు అనేసరికి వస్తే ఒరి అమ్మ కొత్తగా భలే వచ్చిండే అనుకుంటారు. సో ప్రతి ఒక్కరు చేసేది అదే శివ. ఇప్పుడు డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఫ్లాప్ అయితే మినిమం 2-3 years ఎందుకు గ్యాప్ తీసుకుంటారంటే ఇదంతా ఈ పాతదంతా మర్చిపోవాలి, జనరేషన్ అంతా మర్చిపోవాలి. ఒక్కసారి వస్తే అరే చాలా రోజుల తర్వాత వెంకీ సినిమా వస్తుంది కదా చూద్దాం, బాగుంటది, పాత సినిమాలు బాగుంటాయి. సో అందుకే ఈ గ్యాప్ లో అందుకే ఈ గ్యాప్ లో కాదన్నా. నాకు ఇంకొక డౌట్ అంటే నార్మల్గా ఒకప్పుడు జబర్దస్త్ ఉన్న టైంలో సీనియర్ కమెడియన్లకి అవకాశాలు తగ్గిపోయి జబర్దస్త్ కమెడియన్లే సినిమాలోనే ఎక్కువ రాణిస్తున్నారు, వీళ్ళ వల్ల సీనియర్ కమెడియన్లకి తగ్గిపోయే అవకాశాలు తగ్గిపోయాయి అని చెప్పి అన్నారు. కానీ ఆ సినిమా మొత్తం చూసాక జబర్దస్త్ కమెడియన్లు చిన్న చిన్న రోళ్ళు వేసుకుని వెళ్ళిపోయారు. ఈవెన్ చంద్రన్న కూడా ఇలా వచ్చేలాగా వెళ్ళిపోయేవాడు. మీరు కూడా కొన్ని సినిమాలు ఇలా వచ్చేలాగా వెళ్ళిపోయేవాడు. మీరు దాదాపు 10-15 సినిమాలు చేశారు. అదే ఇలాగ వచ్చి వెళ్ళిపోవడం ఇలాంటి క్యారెక్టర్ చేశారు. కానీ ఎవరు ఒక కమెడియన్ జబర్దస్త్ కమెడియన్ పర్ఫెక్ట్గా లాస్ట్ వరకు ఆ లీడింగ్ చేసుకుని వెళ్ళింది లేదు అని ఎందుకు వెళ్ళలేకపోతున్నారు మీరు? ఎందుకు అని అంటే మాకు ఇక్కడ మెయిన్ చెప్తాను, నేను ఒక చాలా పెద్ద సినిమాని మిస్ అయ్యండి నా లైఫ్లో. అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్. నేను చేసే క్యారెక్టర్ వేరే అతను చేశాడు. ఇప్పుడు అది నేను చెప్పొద్దు, ఎందుకంటే ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్ చేశాక. నేను ఆయన పేరు చెప్పొద్దు, ఎందుకంటే ఓహో ఇదా అని అనుకుంటారు కదా. సో అంత మంచి సినిమా వచ్చినప్పుడు ఏమైందంటే మాకు ఇక్కడ డేట్స్ ఇష్యూ డార్లింగ్. వీళ్ళు ఏంటంటే 1 year ముందే ఇచ్చేస్తారు డేట్లు.
1 year ముందే ఇచ్చేస్తారు వీళ్ళు డేట్లు. ఎవరు జబర్దస్త్ వాళ్ళు 1 year ముందే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే, ఇప్పుడు నేను పెద్ద క్యారెక్టర్ చేయాలంటే మినిమం 40 రోజులు నేను ఉండిపోవాలి సినిమా దగ్గర. మాకు ఎలా అంటే 3 రోజులు, ప్రతి వారానికి 3 స్కెడ్యూల్, అంటే 6 రోజులు మళ్ళీ ఒకటేసారి ఉండవు కదా. ఫస్ట్ వీక్లో 2 days, మధ్యలో వీక్లో 2 days, తర్వాత వీక్లో 2 days. ఒక 5 రోజుల క్యారెక్టర్ వచ్చింది అనుకో, లేదు నువ్వు రిహార్సల్ రావాలి, నువ్వు దీనికి రావాలంటారు. ఇప్పుడు టీవీ ఫీల్డ్లో లేదు, వెంకీ గేమ్ షోకి వస్తే బెటర్, ఆపండి వెంకీ కోసం ఒక స్కెడ్యూల్ రాయండి అన్నట్టు ఉంటుంది. బట్ సినిమాలో వెంకీ ఎవడు చెప్తున్నా, మనకు సినిమాల కోసం ఆగేంత క్యారెక్టర్ కాదు మనది, సినిమాల కోసం ఆగేంత పేరు మనకు లేదు. మెయిన్ సినిమా వాళ్ళు, మన జబర్దస్త్ వాళ్ళ కోసం ఆగేంత పేరు లేదు. టీవీలో మంచి పేరు ఉంది, బట్ సినిమాల్లో మనకు పేరు లేదు కదా. సో మన కోసం స్కెడ్యూల్ పోస్ట్ పోన్ చేసేంత లేదు. వాళ్ళకు కూడా చెప్తారు 10 రోజులు ఉంది, 10 రోజులు టైం ఇవ్వగలవా సార్, నాకు ఒక 2 రోజులు ఉంది. డైరెక్టర్స్ మనోళ్ళు వెంకీని కాదనుకోలేం. అయితే అది వద్దులే వెంకీ, ఇంకో క్యారెక్టర్ చేసి వెళ్ళిపో. ఇట్లా నాట్ ఓన్లీ వెంకీ, చాలా మందికి ఇదే. ఇప్పుడు ఒక 10 రోజులు అంటే వీళ్ళు వినరు. లేదు నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే, సరే స్కెడ్యూల్ రానంటే కుదరదు, చెయ్యాల్సిందే. అందుకే నన్ను వేరే డైరెక్టర్ చాలా మంది అయ్యారు డైరెక్టర్లు. మీరు కూడా ట్రై చేస్తున్నారా? నేను కూడా ట్రై చేస్తున్నాను శివ. అతి త్వరలో మీ ముందుకు ఒక 2 మంచి వెబ్ సిరీస్, కామెడీ వెబ్ సిరీస్ తో మీ ముందుకు రాబోతున్నా. అంటే మొత్తం ఇంకా మీరే ఎలా, ఎందుకు అటువైపు వెళ్ళాలంటే? అంటే బేసికల్లీ నాకు చెప్పా కదా, జబర్దస్త్ దయ వల్ల, మా డైరెక్టర్స్ కానీ, నాగబాబు రోజా గారి దయ వల్ల కానీ నాకు రైటింగ్ అనేది చాలా అలవాటు అయిపోయింది. రైటింగ్ అయింది అలవాటు అయిపోయి, నేను అదే చెప్పాను కదా, నా దాంట్లో విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఆది ఉన్నాడు, ఆది పంచులలో కింగ్, అది పంచుల్లో కింగ్. గెటప్ సీన్ ఉన్నాడు, వాడు వచ్చేసి బావగాడు యాక్టింగ్లో కింగ్. ఇప్పుడు తాగుబోతు రమేష్ ఉన్నాడు, ఆయన డైలాగ్ డెలివరీ కానీ మంచి కామెడీ టైంలో ఆయన కింగ్. సో నేనేంటంటే నాకు ఒక కన్ఫ్యూజన్ కదా, నా దానికి నాకు పంచులు లేకపోయినా నాది నవ్వుతారు. ఏంటంటే కన్ఫ్యూజన్, అరే ఏమో భలే ఉంది అనుకుంటారు, అంటే ఆ చిన్న మైండ్లో అలా అయిపోతుంది. సో అదేంటంటే నాకు ఒక పెద్ద డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు, మీకు ఐడియా ఉంది కదా, దొంగల బండి, బ్లేడ్ బాబ్జీ, ఆయన ఒక రోజు ఒక సినిమాలో కలిసి, ఎందుకు నువ్వు మంచి మంచి సినిమాలు అయిందని వేస్ట్ చేస్తున్నావు తెలుసారా, మస్తుంటాయి నీ స్కిట్లు, నేను ప్రతిదీ చూస్తా అన్నారు ఆయన. నన్ను కూర్చోబెట్టుకొని ఒక 40 నిమిషాలు మాట్లాడారు, ప్రతిదీ నీది సినిమాలు అయినా నేను చూసారే, ఇది సినిమా తీయొచ్చే, ఇది సినిమా తీయొచ్చే, ఇది సినిమా తీయొచ్చే అని అనుకునేవాడిని అని అన్నారు. అంటే అవును కూడా కరెక్టే కదా, నా స్కిట్లకి ఒకసారి రూపం పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి చిన్నగా మొబైల్తో స్టార్ట్ చేశాను శివ. చేసి ఎడిటింగ్ అది ఇది ఎందుకని నేనే ప్రీమియర్ ప్రో నేర్చుకున్నా. ఎడిటింగ్ 3 నెలలు పోయి నాకు బుక్ పట్టుకొని 3 నెలలు పోతే అందరూ ఈడెందుకు వస్తుంది అనుకున్నారు. తర్వాత చల్తాను వేసుకొని మన వరకు మనం లైట్ అనుకున్నాను. తర్వాత కొన్ని సాంగ్స్కు చేసా యూట్యూబ్లో, చాలా సాంగ్స్ నేను ఎడిటింగ్ చేసినవి ఉంటాయి, డైరెక్షన్ చేసి ఎడిటింగ్ చేసినవి ఉంటాయి, మినిమం 50 సాంగ్స్ ఉంటాయి, చాలా మిలియన్ వ్యూస్. ఎప్పుడు మీ స్టోరీ వాట్సాప్ స్టోరీ మొత్తం సాంగ్స్. సో అట్లా చేసా. ఇప్పుడు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు కూడా, అన్న ఒకటి పెళ్ళిది ఉంది చేస్తావు, పంపు ఏమున్నా చేసేస్తా, నేను నా పేరైతే ఏవో కదా. అట్లా పెళ్ళిళ్ళ వీడియోలు కూడా చేసినవి ఉన్నాయి శివ, పెళ్ళిళ్ళ వీడియోలు, బర్త్డే వీడియోస్ ఎడిటింగ్ చేసినవి ఉన్నాయి. నేర్చుకోవడం కోసమే అంతే. ఈవెన్ నీకు తెలుసా, మా తమ్ముడు ఉంటాడు సాయి తేజ అని డిఓపి, అన్నట్ల బర్త్డే ఉంది, ఒక చిన్న దీన్ని ఏమంటారు ప్రీ వెడ్డింగ్ ఉందన్న అంటే నాకు 5,000 పంపుతాడు. ఎందుకు రీవంటే ఎవరికైనా ఇచ్చేదే కదన్నా, తీసుకోవాలి, సరే నో ప్రాబ్లం ఏదో ఒకటి అనేసి. అంటే అట్లా చేసి ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఎడిటింగ్ అంటే గ్రిప్, అంటే సీన్ ఏంటి, దాన్ని ఎట్లా నారో చేయాలి, ఎలా పెట్టాలి అని మొబైల్లోనే షూట్ చేసుకొని కొన్ని చేసుకున్నాక నాకు కాన్ఫిడెన్స్ కలిగింది, ఓ గుడ్ అనేసి. తర్వాత కొన్ని కథలు రాసుకొని జేడిఎల్ క్రియేషన్లో ప్రభాకర్ అని ఉంటారు, ఆయనకి వెళ్ళి వినిపించా. ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చెప్పేశారు శివ. అది కంప్లీట్ అయిపోయింది. అది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంటే మామాలుడు అని ఇంకొకటి రాసుకున్నాను, మామాలుడు స్టోరీ రాసుకొని నేను శ్రీవారి క్రియేషన్ నోముల మాధవరెడ్డి గారికి చెప్పిన. ఆయన కూడా ఫస్ట్ సిట్టింగ్లోనే మనం చేసేస్తున్నామన్నారు, అడ్వాన్స్ ఇచ్చేశారు. ఈవెన్ జస్ట్ ఒక 1 వీక్లో అడ్వాన్స్ ఇచ్చేశారు. 1 మంత్ రాసుకున్నాను శివ, ఎందుకంటే మనం గట్టిగా చేయాలి, గట్టి కొట్టాలి, ఇక మనల్ని ఆపొద్దని. సో 1 మంత్ రాసుకున్నాను. ఒక ఎపిసోడ్ 3 రోజులు కూర్చున్నా, అది కూడా కంప్లీట్ చేసి తిరగాలి కదా బ్రో, ఎక్కువ ప్రొడ్యూసర్ అనేది. కానీ నాకు అదేంటో దేవుడి దయ వల్ల ఒకటే సిట్టింగ్ ఓకే అయిపోయింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.